శ్రీకాకుళం వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడంటే నిజంగా ఉన్నారండి. ఎందుకంటే సింహాచలం దర్శనం చేసుకుని ఇంకా మా ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు వెంటనే ఇన్స్టిట్యూట్ నుండి కాల్ వచ్చింది. నేను ముందు వీడియోలో ఆల్రెడీ అసలు 1 డే కేటాయించి డీమార్ట్కి ఎందుకు వెళ్ళానో నాకు అనిపించింది అసలు. సో దయచేసి అబ్రాడ్ వెళ్లే వాళ్ళు డీమార్ట్లో మాత్రం షాపింగ్ చేయకండి, ఎందుకంటే అక్కడ మీకు కావాల్సినవి ఏమీ లేవు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ గుణవర్ధన్ని. సో ముందు నేను ఒక దట్ ఈస్ మై ఫస్ట్ వీడియో. నేను ఒక వీడియో పెట్టాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి దగ్గర నుండి. సో కొంతమంది నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యారు. సో కొంతమంది ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, సో ఆ మిస్టేక్స్ ని కొద్దిగా కవర్ చేసుకుంటే చాలా మంచిది, చాలా బాగుంటుంది అని చెప్పారు. సో నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ ఏం లేకుండా చాలా జాగ్రత్తగా పడతాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ఓకే రండి రండిరా. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళు వైజాగ్లో ఉన్నారు. సో మా రిలేటివ్స్ అనమాట, వాళ్ళ ఇంటికి నేను వెళ్తే సర్లే ఇంకా మనకి ఎలాగో రష్యా వెళ్ళడానికి షాపింగ్ అని చేయాల్సి ఉందని చెప్పి ముందు వీడియోలో నేను చెప్పాను కదా. సో ఇంకా సరే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, అలాగే షాపింగ్ కూడా చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి డీమార్ట్కి వెళ్ళాం అనమాట. సో డీమార్ట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ నాకు కావాల్సినవి ఏమీ లేవు అక్కడ. అదిగో డీమార్ట్, ఇది విశాఖపట్నంలోని గాజువాక డీమార్ట్ ఇది. సో చలో ఇవి చిప్స్, ఎండుమిరపకాయలు, రైస్ పప్పర్స్ ఇవే మనకు అవసరం లేదు, ఇవి మా ఫ్యామిలీ వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఇవైతే నేను డీమార్ట్లో ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ ఏదో జరిగింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసినవి అసలు ఏమీ లేవు. ఏదైనా ఉన్నాయంటే ఆ షార్ట్స్ ఉన్నాయి, అవేమో ఒక్కొక్కటి 499, 399 ఒకటి ఉంది. దానికి అంత వర్త్ ఏమి అనిపించట్లేదు. టోటల్గా డీమార్ట్కి పెట్టిన టైం అంతా వేస్ట్, ఏం బాగోలేదు ఇక్కడ. ఇంకా బయట ఎక్కడ తీసుకోవాలి నాకు కావాల్సినవి. యాక్చువల్గా డీమార్ట్కి నేను ఎందుకు వచ్చాను అంటే ఇక్కడ స్వెటర్స్ తీసుకోవడానికి, తర్వాత షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ ఏమైనా తీసుకుందామంటే మన బడ్జెట్లో ఆల్రెడీ చెప్పాను కదా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బడ్జెట్ క్లాస్ ఏమైనా థింగ్స్ ఏమైనా తీసుకోవాలంటే డీమార్ట్ అని చెప్పేసి. బట్ ఇక్కడ అంత ఏమనిపించట్లేదు, ఏదో బడ్జెట్లో అలాగే ఏదో బ్రాండెడ్స్ లాగా ఉన్నాయి. కావడం చూస్తే కూడా అంత ఏమి అనిపించట్లేదు. సో బయట ఎక్కడ తీసుకోవడం బెటర్. గులగులా అంట, ఎవరికో గులగులా ఏందో మా బ్రాండ్లు కానీ. ఇదో గులగుల ఆరెంజ్ ఫ్లేవర్, ఇదేంటి ఇది లెమన్ ఫ్లేవర్, ఇదేంటి కచ్చా మ్యాంగో ఫ్లేవర్, గులగుల కచ్చా మ్యాంగో ఫ్లేవర్. అమ్మా ఏం డీమార్ట్ రా బాబు, వీళ్ళు పేర్లు. నాకు కావాల్సినవి ఏంటి అని ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఏంటి స్వెటర్స్ కొనాలి, తర్వాత ట్రాక్స్, తర్వాత అని అంటే వింటర్ సీజన్ కి సంబంధించినవన్నీ కొనాలని చెప్పేసి నేను అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది వింటర్ సీజన్ కాదండి, వింటర్ సీజన్ కాదు కదండి, అందుకే అలాంటివి ఇప్పుడు కట్టమి స్టాక్ లేదు మా దగ్గర అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా అటు నుంచి అటు జగదాంబకి వెళ్ళాం, వైజాగ్ జగదాంబకి వెళ్ళి అక్కడ కావాల్సినవి తీసుకున్నాము. ఒక స్వెటర్, ఒక హుడీ తీసుకున్నాం. అంటే ప్రస్తుతం మనకున్న బడ్జెట్లోనే అక్కడ అవే ఉన్నాయి. మరి అక్కడ కూడా ఎక్కడ స్వెటర్స్ అనేవి లేవు, ఉలెన్ క్లాత్ తోని స్వెటర్స్ ఎక్కడ లేవు. అక్కడ ఒక దగ్గర ఉంటే అది ఎదిగేది అక్కడ దొరికింది మాకు ఒక షాప్ లోనే. ఆ షాప్ పేరు ఫ్యాషన్ ఫిట్ ఫర్ ఫ్యాషన్ ఏదో చెప్పేసి ఉంది, అక్కడ తీసుకున్నాం. తర్వాత హుడీ ఏమో వేరే షాప్ దగ్గర తీసుకున్నాం, మంచి హుడీ. సో ప్రస్తుతానికైతే షాపింగ్ ఇదే చేశాను. తర్వాత మిగతా షాప్ అన్ని నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ డే ఏమో సరే రష్యాకి వెళ్తున్నాం కదా, అలాగే మన దైవం సింహాద్రి అప్పన్న
నరసింహస్వామి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పేసి ఇంకా డైరెక్ట్ గా అటు నుంచి అటు ये गर्जना से भस्म हुए धूर्त सब धड़ से होगा सर अलग टुकड़े होंगे अतड़ियों के हरी हुए उग्र रे हरी हुए रुद्र छिड़ गया है जंग एक ठनी अस्त्र शस्त्र दंत नख है भौह अब तनी चल पड़े तो मर गए जितने भी असुर थे यहाँ बह रही धरा पे लाल रक्त की नदी 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 नवः रुद्र रूपम नवः पुत्र रूपम नवः रुद्र रूपम नवः पुत्र रूपम जय 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 नरसिंह जय ఫైనల్గా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా కొద్దిగా చేయాల్సిన షాపింగ్ చాలా ఉన్నాయి. సింహాద్రి అప్పన్న సింహాచలం దివ్యక్షేత్రం చాలా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. మేము వెళ్ళింది 100 రూపీస్ టికెట్ లోకి వెళ్ళాము. ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా, తీరా చూస్తే ఫ్రీ దర్శనమే, అది కూడా చాలా మాతో పాటు ఫాస్ట్ గా అయిపోయింది. బట్ సరే తీసాం కదా చెప్పేసి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది.
అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో తెలియని మంచి వైబ్రేషన్ అనమాట. అంత అక్కడ వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, ఆల్రెడీ పెట్టాను అక్కడ వెళ్ళినప్పుడు, కొండ ఎక్కినప్పుడు. సో కొండ కింద మాత్రం చాలా వేడిగా ఉందండి. సింహాచలం కొండ పైకి ఎక్కిన తర్వాత మాత్రం చాలా చల్లగా ఉంది అక్కడ వాతావరణం అయితే. సో ఇంకో విషయం, దర్శనం కన్నా అక్కడ దర్శనం తొందరగా అయిపోయింది, బట్ ప్రసాదాల దగ్గర అయితే లే ఉందండి, అబ్బో చాలా ఎక్కువ ఉంది లే. సో ఇంకా అవన్నీ మేము చూసుకొని ఇంకా వచ్చేసాం. సరే ఇంకా బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి ఇంకా మేము మా ఇంటికి వచ్చేసాం శ్రీకాకుళం వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడంటే నిజంగా ఉన్నారండి. ఎందుకంటే సింహాచలం దర్శనం చేసుకుని ఇంకా మా ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు వెంటనే ఇన్స్టిట్యూట్ నుండి కాల్ వచ్చింది. నేను ముందు వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, నేను ఇన్స్టిట్యూట్ నుండి సెలెక్ట్ అయ్యి చెప్పేసి అదే ఇన్స్టిట్యూట్ నుండి నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఇంటి మీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, September 10th మీ ప్రయాణం, మీ జర్నీ 2 flights చేంజ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఓకే ఓకే అని చెప్పేసి ఇంకా మనకి మంచి ఎక్సైట్మెంట్ గా ఉంటాం కదా, ఇంకా టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత. సో ఇంకా సరే, సో టికెట్ ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి, అక్కడ నుంచి మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్. సో 2 flights చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను అక్కడ ఢిల్లీ వరకు ఎక్కడి నుంచి నా ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళు ఏమి ఇవ్వరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో అక్కడ నుంచి వాళ్ళు టికెట్ తీస్తారు. ఇక్కడ నుంచి నేను త్రూ ఫ్లైట్ అయితే ఫ్లైట్, ట్రైన్ అయితే ట్రైన్. సో వైజాగ్ నుండి ఏంటంటే ఓన్లీ 2 trains ఉన్నాయి ఢిల్లీకి. అదేంటంటే అంటే నేను వెళ్ళే డేట్ లోనే, అదే 9th, అది ఎప్పుడంటే 9th సెప్టెంబర్ 7th, అంటే అక్కడ ఢిల్లీలోని ఒక 1 day ముందు నేను ఉండాలి అని చెప్పారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో September 7th లోని నేను ట్రైన్ జర్నీ చేస్తే September 7th లోని నేను వెళ్ళాలి. 7th నేను ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళాలి 2 days ముందు. 7th డేట్ పెట్టి ట్రైన్ చెక్ చేస్తే ఓన్లీ 2 trains ఏమండి. ఏదేంటంటే ఏపీ ఎక్స్ప్రెస్, మమతా అనుకుంటా, సమతా ఎక్స్ప్రెస్ ఏదో ఉంది. సో ఈ 2 ట్రైన్లే ఉన్నాయి. సో మాక్సిమం నేను ఫ్లైట్ చూస్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే 2.5 hours అది వెళ్ళిపోతుంది. ట్రైన్ అయితే 32 hours పడుతుంది. ఇట్స్ మోర్ దెన్ 1 day. ఒక రోజు కన్నా చాలా ఎక్కువ అనమాట. ఇంకా ట్రైన్ జర్నీ అంటే మన ఇండియాలో ట్రైన్ జర్నీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. మనం రిజర్వేషన్ చేసుకున్న సీట్లు మనం తప్ప అందరూ ఉంటారు. ఇంకా ఆడితో గొడవ పడాలి, ఇది చేసుకోవాలి, అబ్బో అవన్నీ చాలా చిన్నప్పటి నుండి చాలా ఎక్కి చేసి చూసి విసిగిపోయాను. సో మాక్సిమం ఫ్లైట్ అనే అనుకుంటున్నాను నేను. ఇన్స్టిట్యూట్ వాళ్ళు మళ్ళీ నాకు పిలిచారు రమ్మని, అది టికెట్ కలెక్ట్ చేసుకోవాలి కదా. సో రేపే నేను బయలుదేరినాను ఇచ్చాపురం. సో వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని వీడియోస్ చేసి బ్లాగ్స్ చేసి అన్ని చూపిస్తాను మీకు. వే ఎలా ఉంటుంది, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను, ఎక్కడ వరకు ఎండ్ అవుతున్నాను ఏంటి అనేది. సో అది బరంపూర్ బార్డర్ అంటే బరంపూర్కి మన ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్ లో ఉంటుంది ఇన్స్టిట్యూట్. ఇచ్చాపురం దాటి ఒక 15 kilometers లో వెళ్ళాలి. సో అవన్నీ మీకు చూపిస్తాను, ఓకేనా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా ముందు వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చాలా మంది మంచిగా సపోర్ట్ చేశారు. So this is Gunawardhan. I'm signing off. Bye bye guys. Take care.